ఈరోజు ఈ మహానాడు తెలుగువారి ఆత్మ గౌరవం పెంచిన మన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. మన దేశంలోనే ఈరోజు తెలుగు వాళ్ళంటేనే ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. అది స్థాపించిన ఎన్టీ రామారావు గారు పుణ్యమే ఇదంతా. ఈరోజు దీన్ని ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అక్కడి నుంచి ముందుకు తీసిపోయారు. మీరు ప్రపంచంలోనే ఎక్కడైనా ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఆ గౌరవం వేరు. ఈ గౌరవం వచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీయే దానికి పునాది వేసింది. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. ఒక్కటి ఈరోజు చెప్పాలి మీ అందరికీ, కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. మీ అందరికీ నేను ఒక్కటి చెప్తున్నా, రాజకీయంగా ఎమ్మెల్యేలతోటే ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా రాజకీయంగా నేను కూడా మీ ఎమ్మెల్యేలతోటే తోడుగా ఉండి కార్యకర్తలకి ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా నా దగ్గరికి రావచ్చు. మీ ఎమ్మెల్యేల ద్వారాయే ఎవరు ఇబ్బందులు పడి ఉండారో, రాజకీయంగా ఎవరు ఇబ్బందులు పడి ఉండారో వాళ్ళకి ఎప్పుడు కూడా నా సహకారం ఉంటుంది. మీ ఎమ్మెల్యేలతోటే ఖచ్చితంగా నేను ఒక ఎంపీగా ముందుకు తీసిపోగలను. ఇంక చెప్పాలంటే అంతా ఆల్రెడీ మహానాడులో చెప్పాల్సినవన్నీ చెప్పారు. చెప్పేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఒకటే నేను చెప్పేది, పార్టీ క్రమశిక్షణ అనేది పాటించండి అందరూ. మనము ముందుకు పోవాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. ఈ క్రమశిక్షణ పార్టీ ఇది, దీన్ని మనం ముందుకు తీసిపోవాలా. ఎప్పుడు కూడా క్రమశిక్షణతో నడిచిన పార్టీ కాబట్టి కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు కానీ పాతోళ్ళతో కలిసి ఈ మహానాడు వేదికల్లో చెప్పగలిగింది పాత కొత్త అనేది ఈ కలయిక. ఏది కూడా ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్య ఉన్నా మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకురండి. సమస్యలు పెద్దవి చేసుకొని అనవసరంగా పార్టీలో క్రమశిక్షణ అనేది తప్పొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిపాదనలన్నీ చేశారు, కానీ నేను ప్రతిపాదించేది ఒక్కటే, క్రమశిక్షణ. అందరం ఈరోజు కలిసి, నేను కూడా కలిసి పాత కొత్త అనేది లేకుండా మనం పార్టీని ముందుకు తీసుకోవాలా. మనకి ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం పనిచేస్తున్నామంటేనే అదే ఒక గొప్ప విషయం. ఎందుకంటే చూస్తున్నాను, చాలా కష్టపడే వ్యక్తి. నేను ఢిల్లీ విషయం చెప్తుండా, ఒక ఎంపీగా ఢిల్లీ వచ్చాయంటే పొద్దున 9 గంటల నుంచి ఆయనకుండే గౌరవంతో కొంతమంది మంత్రులు ఇంటికే వచ్చి ఇక్కడనే ఏదైనా సమస్యలున్నా ముందే వచ్చి మేము ఇంటికే వచ్చి కలుస్తాం మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఇంక గౌరవం ఇచ్చినా ఈగపోయినా మన సార్ అటువంటివి కూడా కోరుకోడు. ఎప్పుడు కూడా పని పని పని. ఢిల్లీ వచ్చాయంటే ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. నాకు తెలిసి 7-8 మంది మంత్రుల్ని కలుస్తున్నారు. దేనికి కలుస్తున్నాడు? రాష్ట్రాని కోసం, రాష్ట్రం ఉండే ఇబ్బందుల కోసం. ఇవన్నీ కూడా మనందరి మనసుల్లో మన లీడరు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ కూడా తెలియాలి. పేపర్లు వేసేది కొంచెమే, కానీ కళ్ళతో వింటున్నాను, చూస్తున్నాను. అతనికి టైం అనేది ఉండదు. మన ముఖ్యమంత్రులకి ఒక టైం పాటించడు. ఈరోజు నాకు తెలిసి రైల్వే మంత్రి అంటే క్యాబినెట్లో చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియో అది. రాత్రి 9 గంటలకు టైం తీసుకున్నాడు. రాత్రి 9 గంటలు అనేది అది మనిషికి పట్టుదల, క్రమశిక్షణ. మన రాష్ట్రం మీద ఉండే దాన్ని ఏమంటారో నేను చెప్పలేను. ఆయనకి 9 గంటలకి టైం తీసుకున్నాడు. ఈరోజు నైట్ ఆయన కలవాలా. రైల్వే సంబంధించి నడిగుడి, కాళహస్తి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ కూడా అంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే మహానాడులో మీ అందరికీ కూడా తెలియాల ఏం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసేది ఒకటే, మీరు కోరుకునేది ఏం కోరుకుంటున్నారు? తల్లికి వందనం వేయలేదని ఖచ్చితంగా వేస్తాడు. బట్ అది ఇవ్వాలంటే
ఆర్థికంగా ఉండే ఇబ్బందుల్లో ఈరోజు ఢిల్లీ ఇన్నిసార్లు పోయి వస్తున్నా అంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులకి ఎట్లా ముందుకు తీసుకోవాలా, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలా. ఈరోజు ఈ పోలవరం అమరావతి క్యాపిటల్ కానీ రేపు ఈ రోడ్లు మీరందరూ చూశారు ఆల్రెడీ ఎంతవరకు గుంటలు లేకుండా గుంటల రహిత రోడ్లుగా మన రాష్ట్రం అంతా కూడా తయారై ఉంది. ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయని చూస్తే రోడ్లు బాగుపడినాయి, స్పీడ్ ఎక్కువ పోతున్నారు, ఈ యాక్సిడెంట్లు జరుగుతుండేది ఇదే కారణం. అంటే మనం రోడ్లు కూడా ఎంత బాగా చేస్తున్నాం. మన జిల్లాయే తీసుకోండి, మన జిల్లా కానీ బయట కానీ ఇదే పరిస్థితి. సో ఈ మహానాడు మాకు కొత్త అయినా చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ముందు 2 మాటలు మాట్లాడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. ఎవడో లాగినా కదలకుండా ఉంటుంది. తాగిపోద్దాం అనుకుంటా ఎందుకు అర్థం కాదు. ముఖ్య గమనిక ముందు వరుసలో గౌరవ జిల్లా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ గౌరవ శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్ అవకాశం విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వేరే అర్థం చేసుకోవద్దు. మా అతిథుల్ని ప్రోటోకాల్ ప్రకారం
రాష్ట్ర పొలిటికల్ సభ్యులు ఆహ్వానిస్తున్నాం. తిరుమల పెద్ద అంజయ్ గారు, దావురి మాలకొండ గారు, ఇళ్ళ మాలకొండ గారు, గుల్లెని వెంకట సాయి సురేంద్ర గారు, గణేష్ పెద్ద మాలకొండ గారు, పుల్లా వెంకయ్య గారు, పుల్లా పెద్ద గారు, గుడ్డిపాటి కొడకనాయుడు గారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి గతంలో మన జిల్లా కమిటీలో పనిచేస్తూ పరమతించినటువంటి సంగారెడ్డి వెంకటరామరెడ్డి, గూడూరు నియోజకవర్గం, గూడూరు కృష్ణారెడ్డి గారు, గూడూరు అదేవిధంగా మాజీ ఎంపీ డక్కిలి పోలవరెడ్డి వెంకటరెడ్డి పెద్దరెడ్డి నియోజకవర్గం. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే సేవలు అందించి వారందరూ కూడా ఉద్యోగం వృద్ధి చెందడం జరిగింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సేవలను గుర్తిస్తూ ఈ జిల్లా కాశ్మీర్లో వీర జవాన్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు సంతాపం ప్రకటించవలసిగా కూర్చోవచ్చు. ఇప్పుడు మొట్టమొదటిగా నెల్లూరు పార్లమెంట్ మహానగరానికి సంబంధించి మాట్లాడలేకపోతున్నాం. అందరినీ మన్నించవలసిగా కోరుకుంటూ ఈనాటి సమావేశాన్ని గురించి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కొంచెం కెమెరా వెనక్కి కొంచెం వెనక్కి రాయగలగా అన్న మీదే చిప్పటిస్తే అందరికీ నమస్కారం. జిల్లా మహానాడు కార్యక్రమానికి వచ్చేసిన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు, అలాగే రాష్ట్ర చైర్పర్సన్, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే నా ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈనాటి మహానాడుకి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లా మొత్తం తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఈ తెలుగుదేశానికి వెన్నెముకగా నిలబడిన కార్యకర్తలందరూ ఈరోజు ఈ పండుగ దినాన ఇక్కడికి రావడం. మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఇది 4 గోడల మధ్యలో ఒక బోర్డు రూమ్ లో
స్టార్ట్ అవ్వాలా ఈ పార్టీ. ప్రజల గుండెల్లో నుంచి స్టార్ట్ అయింది ఈ పార్టీ. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్టార్ట్ అయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ